జీహెచ్ఎంసీలో 30 ఏళ్లు సేవలు చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వృద్ధాప్యంలో తమకు సరైన ఆసరా లభించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పెన్షన్ అందడం లేదంటూ హరిహర కళాభవన్లోని పెన్షన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. నూతన మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటైన తర్వాత 2 నెలలుగా పెన్షన్ డబ్బు అందక ఇబ్బందులు పడుతున్నామని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బేగంపేట సర్కిల్ పరిధిలోకి వచ్చే 300 మందికి పైగా పెన్షనర్లను సమీప సర్కిల్లోకి మార్చడంతో అయోమయానికి గురవుతున్నట్లు వెల్లడించారు. అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వెంటనే పెన్షన్ డబ్బు చెల్లించాలని కోరుతున్నారు. మీది సర్కిల్ సపరేట్ అయిపోయింది. ఆ సపరేట్ అయిపోతే మీరు అది ఖరీదాబాద్ లేకుంటే బేగంపేట్ అమీర్పేట దాంట్లోకి వెళ్ళిపోయారు. మీరు అక్కడ పోమని అంటున్నారు. ఇక్కడికి వస్తే మా దగ్గర బడ్జెట్ లేదు మరి అని వీళ్ళు అంటున్నారు. మాకు ఎక్కడ పోవాలో మాకు సమజ్ అయితే లేదు. మెయిన్ గా అంతమంది పెన్షన్లు మాకు ఇక్కడ అక్కడ తార్నాక కుబ్దుల్లాపూర్ అమీర్పేట మళ్ళీ ఏంది బేగంపేట అంటే మేము పోము. మాకు ఇక్కడనే కావాలి పెన్షన్లు. మేము 32 ఏళ్ళు 40 ఏళ్ళు డ్యూటీ చేసి రిటైర్ అయ్యిండ్రు. మా హక్కులు మాకు కావాలి. ఇన్నేళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయినందుకన్నా అది కూడా మాకు తిననీయకుండా మీరు ఇట్లా ఇబ్బందులు పెడుతుంటే మరి ఏం కావాలి? ఎక్కడ మాకు ఏడన్నా ఇక్కడనే మాకు ఇక్కడనే కావాలి.